పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. కారులో గుంటూరు నుంచి తూళ్లూరు వెళుతుండగా మాటు వేసి దాడి చేశారు. సాంబిరెడ్డి కాళ్ళు చేతులపై ఇనుపరాడ్లతో కొట్టారు. టీడీపీ నాయకులు దీంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సాంబిరెడ్డి పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాంబిరెడ్డి పరిస్థితి కొంత విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే పల్నాడు జిల్లాలో మరొకసారి తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా కీ రోల్ కూడా పోషిస్తూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా చాలా కీ రోల్ పోషిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ గుంటూరు నుంచి 75 తాళ్లూరు ఇంటికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఉంగుటూరు వద్ద కారులు అడ్డగించి, అంటే ముందుగానే ఆ దారిలో సాంబిరెడ్డి వస్తున్నారన్న సమాచారం అందుకున్న తెలుగుదేశం నాయకులు కారులు అడ్డం పెట్టి ఒక్కసారిగా ఆయన కారుపై రాడ్లతో కర్రలతో దాడి చేశారు. ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది. తర్వాత ఆయన బయటికి లాగి ఆయన కాళ్ల పైన ఇనుపు రాడ్లతో దాడి చేయడం జరిగింది. పూర్తిగా దీంతో గాయపడటం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్న వాళ్ళు చూసి వెంటనే ఆయన్ని గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నారు. పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. అత్యంత దారుణంగా, పైశాచికంగా, కిరాతకంగా కాళ్ల పైన ఇనుపు రాడ్లతో కొట్టడంతో కాళ్ళు రెండు విరిగిపోయే పరిస్థితి ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అత్యంత దారుణంగా దాడి చేయడం జరిగింది. కార్తీక్, అశోక్, దీనిపై పోలీసులు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఏంటి మరి అప్డేట్ దానికి సంబంధించి? దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత సమాచారం సేకరిస్తూ ఉన్నారు. సంఘటన ఒక అర్ధగంట క్రితమే జరిగింది. వెంటనే ఈదా సాంబిరెడ్డిని గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కాళ్ల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. మోకాళ్ళ నుంచి కిందికి దాదాపు కాళ్ళు నడవలేని పరిస్థితి, 2 కాళ్ళని విరగొట్టిన పరిస్థితి. డాక్టర్లు అయితే కాళ్ళు పూర్తిగా విరగొట్టారని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే హాస్పిటల్ కి తరలించారు. ఆయనకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అత్యంత దారుణంగా, పైశాచికంగా సాంబిరెడ్డి పైన ఇనుప రాడ్లతో దాడి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ అశోక్. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. కారులో గుంటూరు నుంచి తాళ్లూరు వెళుతుండగా మాటు వేసి దాడి చేశారు. సాంబిరెడ్డి కాళ్ళు చేతులపై ఇనుపరాడ్లతో కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడ్డారు సాంబిరెడ్డి. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.